వాచార వానరుడి ప్రభావం ఎంతగా పడిందంటే మహారాజు తనకి తన హృదయంలో చోటిచ్చారు. నందనవనంలో ఎన్నో సమస్యలు తలెత్తాయి. వాటన్నింటికీ పరిష్కారం కేవలం వాచారు మాత్రమే ఇచ్చేవాడు. వాచారు విజయం సాధిస్తూ వచ్చాడు. మహారాజు సింబ దృష్టిలో గురువుగారు భల్లూకమునకు రోజురోజుకి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. వాచారు సింబకి దగ్గరవుతున్నాడు. అది చూసి అవకాశం చూసుకుని భల్లూక గురువు మహారాజుకు నచ్చజెప్పాడు. ఈ వాచారు ఉద్దేశం మంచిది కాదు అని. కానీ మహారాజు తన మాటను వినిపించుకోలేదు. మళ్ళీ నాకు అడ్డంగా ఎందుకు వచ్చావు? పక్కకి తప్పుకో. గుండప్ప తప్పుకో, వెనకిరా. ఇప్పుడు అంతా కనిపిస్తుంది. గురువుగారు భల్లూకము మహారాజుని హెచ్చరించాలని అనుకున్నారు. కానీ మహారాజు సింబ స్వయంగా గురువు భల్లూకాన్ని నందనవనం నుండి బయటకు పంపేస్తాడు. వాచారు వానరుడి ప్రభావం మహారాజు మీద అంతగా పడింది.